అందరికీ నమస్కారం అండి. మనం టమాటా సాగులో ఇది రెండో వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో, గత వీడియో మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనం కింద కాంప్లెక్స్ ఎరువు ఏం వేసుకున్నాం, అదేవిధంగా పూతలు రావడానికి మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకున్నాం అనేసి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో, ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కింద నుండి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావాలి. అదేవిధంగా వచ్చిన ప్రతి బ్రాంచెస్లో మనకు పూతలు చాలా గణుపులు దగ్గరగా వచ్చి మనకు ఎక్కువగా పూతలు వస్తేనే మనకు కాయ ఎక్కువగా కాసి మనకు దిగుబడులు అయితే పెరిగే అవకాశం ఉన్నది. అయితే కింద కాంప్లెక్స్ ఎరువుగా మనం వచ్చేసి కింద ఈ 14, 35 అదేవిధంగా 10, 26 రెండు కాంప్లెక్స్లను కలిపి మనం కింద చల్లుకోవడం జరిగింది. సో, చల్లిన తర్వాత నేను నీళ్ళ తడి ఇచ్చిన తర్వాత అయితే పైన స్ప్రేయింగ్కి వచ్చేసి మనకు ఈ గ్రోమోర్ ఫ్యాంటాక్ అదేవిధంగా 13-0-45 రెండు కాంబినేషన్ని అయితే స్ప్రే చేయడం జరిగింది. అక్కడక్కడ నాకు సన్నటి పురుగులు అయితే కనిపించడం జరిగింది. సో, దానికి వచ్చేసి నేను ఈ కొరాజిన్ అయితే కలిపి 3 కాంబినేషన్ ద్వారా కలిపి నేను స్ప్రే చేశాను. సో, ఈ విధంగా స్టేకింగ్ ద్వారా నేను కట్టుకొని ఈ విధంగా మనం ప్రతి మొక్కకు కడుతూ ఉండాలి. సో, కట్టిన తర్వాత మనకు కింద నుండి సైడ్ నుండి తిప్పి మనం పైన లేపేస్తే మొక్క ఆటోమేటిక్గా పైకి వెళ్ళే అవకాశం ఉన్నది. సో, ఇక్కడ మనకు ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ అయితే రావడం జరుగుతుంది. ఏ 13-0-45 అదేవిధంగా గ్రోమోర్ ఫ్యాంటాక్ అండ్ కొరాజిన్ రెండు కలిపి నేను 3 కలిపి స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసిన ఒక 7 నుండి 8 రోజుల్లో మనకు అద్భుతంగా అయితే పూతలు రావడం స్టార్ట్ అయింది. ఈ 13-0-45 గ్రోమోర్ ఫ్యాంటాక్ వచ్చేసి ప్రత్యేకంగా మనకు సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా పూతలు ఎక్కువగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అదేవిధంగా మన కొరాజిన్ వచ్చేసి మనకు ఈ లద్దె పురుగు, శనగపక్క పురుగు, అదేవిధంగా కాయ తొలుచు పురుగు, సో ఇట్లాంటి పురుగుల మీద బాగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన పూత ఏదైతే ఉందో మనకు పిందెగా ఏర్పడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే మనము ఈ ఒక రెండో వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రతి వీడియో మనకు అప్డేట్గా మనం ప్రతి ఒక 15 నుండి 20 రోజుల్లో టమాటా వీడియో అయితే మన ఛానల్లో వచ్చే అవకాశం ఉన్నది. సో, టమాటా సీడ్ ఏమంటుంది మనకు తర్వాత అయితే చెప్పే అవకాశం ఉంది. బాయ్, అందరికీ ధన్యవాదాలు.